రామ 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 అందరు గట్టిగా రామ 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 రామాయ నమః. రామ అనేటువంటి పదములో 3 ధాతువులు ఉన్నాయి, 3 రకాలైన ధాతువులు ఉన్నాయి, 3 అక్షరముల కలయికి రామ. ఎవరైనా చెప్పగలరా? రా ఆ మా. మరి ఇంకేంటి సూపర్. రా ఆ మా ఈ 3 కూడా ఇందులో 3 బీజములు ఉన్నవి. ఎన్ని బీజములు ఉన్నవి? ఎన్ని బీజములు ఉన్నవి చెప్పండి. ఒకటి సూర్య బీజము, ఒకటి ఏంటండి? 2 చంద్ర బీజము, 3 అగ్ని బీజము. ఏంటండి? మూడోది ఫస్ట్ది ఏంటన్నానండి? రెండోది అంటే మూడోది. ఇది ఎంత శక్తివంతం తెలుసా అండి? మనకి ఈ మానవ జన్మ నుంచి 3 ఉద్భవిస్తాయి. అంటే సూర్యబీజం అగ్నిబీజం అవ్వదు. సూర్యబీజం అగ్నిబీజం ఎందుకు ఉందంటే అది ప్రత్యేకమైన శాస్త్రం, దానిలోకి వెళ్తే గంట పడుతుంది, ఆ తర్వాత చెప్పుకుందాం. మన మానవ జన్మ నుంచి ముఖ్యంగా ఉద్భవించేటువంటి 3, ఒకటి అజ్ఞానము, రెండోది తాపము, మూడోది పాపము. ఏంటంటండి? అజ్ఞానము, తాపము, పాపము. ఈ 3ంటిని కూడా ఈ సూర్యబీజము, చంద్రబీజము, అగ్నిబీజము నాశనం చేస్తాయి. ఒక్కసారంటే ఎన్నిసార్లు అంటే అండి? ఏంటి ఒకసారంటే? రామ అన్న ఒక్క పదం ఒక్కసారంటే ఏది దేన్ని నాశనం చేస్తున్నట? సూర్యబీజము అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. అజ్ఞానాన్ని నేను అందుకే రివర్సల్ అడిగాను మీకు. అజ్ఞానాన్ని సూర్యబీజము నాశనం చేస్తుంది. ఇక చంద్రబీజంలోనే పేరున్నది. దేని? తాపాన్ని ఏం చేస్తుంది? చల్లారుస్తుంది. తాపాన్ని ఏం చేస్తుంది? చల్లారుస్తుంది. ఇక మిగిలి ఉన్న బీజమేమి? అగ్ని బీజం ఏం చేస్తుందండి? దేన్ని? మిగిలి ఉందండి పాపాన్ని దహించి వేస్తుంది. పాపాన్ని చూసారా ఎంత అద్భుతం? ఒక్కసారి రామ అంటే అటువంటిది సత్యసాయి పరమాత్మ యొక్క దివ్యమైన కృప, సంకల్ప, అనుగ్రహ ఆశీస్సుల వల్ల మనం రోజంతటిలో ఎన్ని వందల వేల లక్షల సార్లు మన జన్మలో స్వామి భక్తులుగా మనం రామ అంటున్నామో, నిజంగా స్వామికి మనం ఎన్నిసార్లు కోటి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి కదా గట్టిగా. స్వామికి పరమాత్మ నీ చరణాలకు మా ధన్యవాదములు. కనుక రామతత్వాన్ని తెలుసుకోవాలంటే రామనామాన్ని జపించాలి. ఆ విధంగా జపించాడు హనుమంతుడు. స్వామి చెప్పిన మాట రోమ రోమములు రామనామాన్ని నింపుకున్న పరమాత్ముడు, రోమ రోమములో రామనామాన్ని పలికించినటువంటి హనుమంతుడు. మనందరూ తెలియని కథ ఏం కాదండి. రామాయణం బాగా తెలుసు, కానీ రామాయణంలో తెలియని అంశము దాన్ని ఎట్లా మన జీవితానికి, మన సాధనకి మనం అప్లై చేసుకోవాలో తెలియాలి. డాక్టర్ మనకు చెయ్య కాలిపోయింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, మంచి ఆయింట్మెంట్ ఇచ్చారు, తెచ్చేవు, ఎదురుగుండా ఉంచేవు, కూర్చున్నావు, ఉఫ్ నూదుకుంటున్నావు, అరే మంట అరే మంట అరే మంట అంటే లోపల నుంచి దేవుడు ఒరే సొంఠ ఒరే సొంఠ ఒరే సొంఠ అంటున్నాడు. ఎందుకంటున్నాడు? ఒరే డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, ఆయింట్మెంట్ తెచ్చావు, మంట అని ఏడుస్తున్నావు, కానీ నువ్వేం చేయలేదు, ఆ ఆయింట్మెంట్ తీయలేదు, దాన్ని అప్లై చేయలేదు. ఎప్పుడైతే ఆయింట్మెంట్ తీసామో, దాన్ని అప్లై చేసామో, పోయింది మంట, పండింది జీవన పంట. అదే రామనామం వల్ల జరుగుతుందనే అంశాన్ని మనందరం కూడా తెలుసుకోవాలి.